మీడియా మిత్రులకు నమస్కారం. రోజు తయారైతే అది మాత్రం అవపడలేదు పాపం ఆయన రాజకీయ జీవితంలో. ఒక్క సంవత్సరం లోపే కరెంటు రానే రాదు, తెలంగాణ ఏర్పడుతుంటే ఈయన పక్కనున్న ముఖ్యమంత్రి అంటుంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నటువంటి బట్టి ఈరోజు కరెంటు సమ్మెలు చేయడం లేదే కరెంటు కావాలని. నిస్సిగ్గుగా మాట్లాడకండి. కళ్ళు మార్కకు 200 నుంచి 1000 రూపాయల పెన్షన్ 1500 అవపడతనే లేదట. అందుకోసమని ఈ రకమైనటువంటి మాటలతోటి మళ్ళీ డిపాజిట్ దక్కించుకోవాలని ప్రయత్నం జరుగుతుంది పాలేరులో. ఇది అందరూ గమనిస్తున్నారు. గాజు కొంపలో ఉండి మంది మీదకి రాళ్ళు వేస్తున్నటువంటి ఎన్నికలలో అందరూ పాపం వాళ్ళ నాయకుడు అయితే హార్వెస్టర్ వెనకాల డబ్బులు తీసుకొచ్చి జానారెడ్డి గారు గెలిచినాడు. నేను సవాల్ చేస్తున్నా. కానీ ఈయనేమో పాపం అట్లా కూడా తేలే కారు కింద. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నది. అవినీతికి పర్యాయపదమైనటువంటి, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అవినీతి గురించి మాట్లాడితే అవినీతి ఆశ్చర్యపోతా ఉంది. నా గురించా వీళ్ళు మాట్లాడేది అని. ఇవాళ వాళ్ళ అవినీతి సువాసనలు దుర్వాసనలుగా మారి పార్లమెంటును దాకినాయి. పార్లమెంటులో ఇవాళ కూడా పార్లమెంటు సమావేశంలో వాళ్ళు చేసినటువంటి అవినీతి పైన దాదాపు 10-15 రోజులుగా పార్లమెంట్లో చర్చలు జరుగుతూ ఉంటే అవినీతి గురించి మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీకు నైతిక విలువలు ఉంటే మీకు అవినీతి అనేటువంటి పదం మాట్లాడేటువంటి హక్కు లేదు అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. దేని వదిలిపెట్టిన మీరు? ఆకాశంలో ఎగిరేటువంటి యుద్ధ విమానాల్లో కూడా అవినీతి, భూమిలో దాక్కున్నటువంటి ఖనిజ సంపదలో కూడా అవినీతి, భూమి మీద ఉన్న దేన్ని వదిలిపెట్టనటువంటి అవినీతి సామ్రాట్లు, అవినీతి చక్రవర్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతిలో కూరుకుపోయి 10 సంవత్సరాలు తమ అధికారంలో ఉన్నప్పుడు ఏం అవినీతిని చేసినరో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీ నిర్వాకం వల్ల అనేక మంది ఐఏఎస్ అధికారులు కూడా జైళ్ల పాలైనటువంటి విషయాన్ని మీరు మర్చిపోయి టీఆర్ఎస్ పార్టీ అవినీతి సొమ్ముతోటి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని మాట్లాడితే నవ్వుదురు కానీ నాకేమి సిగ్గు అన్నట్టుగా ఉంది మీ ప్రవర్తన, మీ మాటలు చూస్తూ ఉంటే. నిజమే, మీకు ఒకవేళ విశ్వాసమే ఉంటే, మీకు ధైర్యమే ఉంటే ఖమ్మంలో జరుగుతున్నటువంటి పాలేరు ఉప ఎన్నికల్లో మీరు గెలుస్తామనేటువంటి నమ్మకమే ఉంటే నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు సవాల్ విసిరినరు. జవాబు చెప్పినరా? జవాబు చెప్పే విశ్వాసం మీకున్నదా? జవాబు చెప్పే ధైర్యం మీకున్నదా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీ నమ్మకమంతా కూడా మీరు గతంలో దాచుకొని ఇవాళ విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి హైదరాబాద్ నుండి పెట్టెల్లో బయలుదేరి ప్రజలని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తుండే తప్ప, కానీ చైతన్యవంతులైనటువంటి ఖమ్మం జిల్లా ప్రజలు, ముఖ్యంగా పాలేరు నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో కేవలం అభివృద్ధికి మాత్రమే ఓటేస్తారనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు. 50 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి భక్త రామదాసు ప్రాజెక్టు పనులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే తాత్కాలికంగా మీరు డబ్బుల ద్వారా ఓట్లు కొనాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే పాలేరు ప్రజలు అమాయకులు గారు జరుగుతున్నటువంటి పనులని చూడకుండా ఉండలేరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. సంవత్సరాల అధికారంలో ఉంది. మేము వచ్చి 2 సంవత్సరాలు అయింది. పనిచేసే ప్రభుత్వం, ప్రజల వైపు ఉండే ప్రభుత్వం, పనిచేసే ముఖ్యమంత్రి. కానీ ఇవాళ అవినీతి ఎవరి వైపు ప్రయాణిస్తుందో అందరికీ తెలుసు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న హౌసింగ్ స్కీమ్స్ ఏదైతే ఉందో
ఈ దేశంలో అందరికంటే భారతదేశంలో అందరికంటే ఎక్కువ అవినీతి ఎక్కడన్నా జరిగిందంటే ఈయన మంత్రి ఉన్న హౌసింగ్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ జరగడం జరిగింది. దమ్ముంటే దాని మీద సవాళ్ళు ఇచ్చేస్తున్నాము. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రుల కాడి నుండి ఇవాళ రాష్ట్ర మంత్రుల వరకు ఇదే వీరికి అధికారం ఇస్తే ఇప్పటి వరకు మంత్రులు ఏదో కుంభకోణంలో ఉంటుండే. ఇవాళ 2 సంవత్సరాలు అయిన తర్వాత ఏ మంత్రి మీద మచ్చలేని ప్రభుత్వం ఇవాళ పనిచేస్తూ ఉంటే అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తే మిషన్ భగీరథ అవినీతి అంటారు, మిషన్ కాకతీయ అంటారు, డిజైన్ మార్చిర్రు అంటారు, డిజైన్లో డబ్బులు తీసుకురు అంటారు. ఒక్కటి కనుక రుజువు కనుక చేస్తే ఇవాళ మీకు మా కేటీఆర్ గారు ఐటీ మంత్రివర్యులు ఏదైతే సవాల్ విసిరిండో దానికన్నా సిద్ధం కాండి. లేకుంటే పాలేరు ఎన్నికలలో విడ్రా చేసి ఇంటికి వెళ్ళిపోండి. ఇవాళ డిపాజిట్ రాని పరిస్థితిలో ప్రజలను రెచ్చగొట్టి ఓటర్లను రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడితే మొన్ననే జరిగిన అనేక ఎన్నికలు మనం చూస్తూ ఉన్నాం. ఏ ఎన్నికల్లో ఎవరికి ఇది ఇచ్చినో మొన్న నారాయణఖేడ్లో గిట ఇవాళ తెలుగుదేశం పార్టీకి చూసి నవ్వొస్తుంది. ఇవాళ ఎన్టీ రామారావు కనుక బతికి ఉంటే ఆయన చాలా బాధపడేవారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. కానీ ఇవాళ మీరు ఎవరైతే అవినీతి పరులు అందరు కలిసి ఇవాళ పాలేరులో మీరు పోటీ చేస్తున్నారు, మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఎవరు అవినీతి పరులో అందరికీ తెలిసిన విషయం అని